Hello everyone, welcome back to our channel. నేను మహి. సో వెల్కమ్ బ్యాక్ అండ్ నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, ఐఎమ్ మహాలక్ష్మి కొమ్మోజు. నా ఛానల్లో మీరు మంచి కంటెంటే చూస్తారు. సో ఇప్పుడే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలో ఏంటంటే బిగినర్స్కి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్న ప్రోడక్ట్స్ తో సింపుల్ మేకప్ లుక్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా నేను ఎలా చేసుకుంటాను మేకప్ లుక్ అనేది చూపిస్తాను చాలా న్యాచురల్ గా. సో ఎలా చేస్తాను ఏంటి, నేను ఎలా రెడీ అవుతాను అనేది వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను. అండ్ అలాగే మీ ప్రోడక్ట్స్ కూడా చూపిస్తాను నేను యూజ్ చేసేవన్నీ కూడా. సో ఇప్పుడైతే లుక్ స్టార్ట్ చేసేద్దాము. యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే ఒక అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోలో ఒక డ్రెస్ ని నేను స్టైల్ చేయాలన్నమాట. సో దానికోసం వీడియోస్ అవి చేయాలి, అందుకోసం అని చెప్పి రెడీ అవుతున్నాను. అలాగే మీకు మేకప్ లుక్ కూడా చూపిద్దామని చెప్పి రెడీ అవుతున్నాను అండ్ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ ది వీడియో. ఇదైతే నా న్యాచురల్ స్కిన్ అనమాట. నేను ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే మనం మేకప్ చేసుకునే ముందు స్కిన్ ప్రెప్ చేసుకోవాలి. నేనైతే ఫస్ట్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను. నేను ఈ సిరమ్స్ ప్రెసెంట్ యూజ్ చేయట్లేదు కాబట్టి ఆ సిరమ్స్ ఏం అప్లై చేయట్లేదు. నేను యూజ్ చేసే పాండ్స్ లైట్ జెల్ మాయిశ్చరైజర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ మనం ఇప్పుడు కూడా స్కిన్ ని ప్రెప్ చేసుకోవాలి, తర్వాతే మేకప్ స్టార్ట్ చేసుకోవాలి. సో లైట్ గా మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నా. ఇప్పుడు మాయిశ్చరైజర్ అయితే అప్లై చేశాను. నాకు డార్క్ సర్కిల్స్ మరీ ఎక్కువగా ఉండవు, అలానే లైట్ గా ఉంటాయి కాబట్టి లైట్ గా దాన్ని కన్సీల్ చేయాలి. అలాగే నాకు ఎక్కడైతే స్పాట్స్ కనిపిస్తున్నాయో అదంతా నేను కూడా కన్సీలర్ తో కన్సీల్ చేస్తాను అనమాట. మాయిశ్చరైజర్ అప్లై చేసిన తర్వాత నేను ఇన్సైట్ ప్రో కన్సీలర్ యూజ్ చేస్తున్నాను. ఇదేంటంటే మనకి మౌత్ చుట్టూ ఉండే పిగ్మెంటెడ్ ఏరియా ఉంటుంది, కొంతమందికి డార్క్ సర్కిల్స్ ఉంటాయి. అవన్నీ మనము ఫౌండేషన్ అప్లై చేసిన తర్వాత చాలా గ్రేగా యాషీగా కనిపిస్తూ ఉంటాయి అనమాట. అలా కాకుండా ముందు మనం అయితే కలర్ కరెక్టర్ తో కొంచెం కరెక్ట్ చేసుకోవాలి మన స్కిన్ టోన్ ని. సో దానికోసం అని చెప్పి నేను ఈ ప్రో కన్సీలర్ యూజ్ చేస్తున్నాను ఫ్రమ్ ఇన్సైట్ నుంచి. ఫస్ట్ అయితే నాకు అంత ఎక్కువగా పిగ్మెంటేషన్ ఉండదు, చాలా లైట్ గా ఉంటది. ఎక్కడ అనిపిస్తుందో ఆ ప్లేసెస్ లో ఆరెంజ్ కలర్ కరెక్టర్ యూజ్ చేస్తున్నాను. ఇందులో ఉన్న సెంటర్ షేడ్ అనమాట. ఇది చాలా లైట్ గా యూజ్ చేస్తాను, నాకు అంత పిగ్మెంటెడ్ గా ఉండదు. నేను బ్రషెస్ కూడా యూజ్ చేయట్లేదు, ఎందుకంటే నేను ముందే చెప్పా కదా బిగినర్ ఫ్రెండ్లీ అని చెప్పి వీడియో. సో అందుకోసం అని చెప్పి యూజ్ చేయట్లేదు. ఆరెంజ్ కలర్ ఎందుకు యూజ్ చేస్తామంటే అది న్యూట్రల్ చేస్తుంది మన స్కిన్ టోన్ ని. మనకి ఎక్కడైతే కొంచెం పిగ్మెంటేషన్ ఉంటుందో ఆ ప్లేసెస్ లో యూజ్ చేయడం వల్ల కొంచెం న్యూట్రల్ అవుతుంది అనమాట స్కిన్ షేడ్ అంతా కూడా ఒకటే టోన్ లోకి. తర్వాత నేను ఇక్కడ నా స్కిన్ టోన్ కి దగ్గరలో ఉన్న షేడ్స్ ఉంటాయి కదా, ఆ షేడ్ పెట్టి కన్సిల్ చేస్తున్నాను అనమాట. నా స్కిన్ టోన్ కి ఇది బాగా సెట్ అవుతుంది. సో అది యూజ్ చేస్తున్నాను. చాలా లైట్గా యూజ్ చేస్తాను. నాకు మేకప్ డార్క్గా ఉంటే అసలు నచ్చదు, నా స్కిన్ టోన్ కంటే ఎక్కువ ఉంటే. చాలా లైట్గా అప్లై చేస్తున్నా, నీట్గా స్మచ్ చేసుకోవడమే. ఇది చాలా జ్యూయిగా ఉంటుంది, ఈజీగా మనకి బ్లెండ్ అవుతుంది అన్నమాట. కన్సీలర్ అప్లై చేశాక నా ఫేస్ ఇలా ఉంది. ఇప్పుడైతే నాకు మేకప్ అంతా అయిపోయి నేను లిప్స్టిక్ వేసుకునేసరికి చాలా టైం పడుతుంది కదా. సో ఈ లోపు నేను లిప్స్ కొంచెం మాయిశ్చర్గా ఉండడం కోసం లిప్ బామ్ యూజ్ చేస్తున్నాను. ఈ లిప్ బామ్ ఏంటంటే విష్ కేర్ నుంచి చాలా బాగుంటుంది. టింట్ చాలా తక్కువ వస్తుంది కానీ చాలా హైడ్రేటింగ్ గా ఉంచుతుంది లిప్స్ ని. మనకు మేకప్ అంతా అయ్యేటప్పటికి అది డ్రై అయిపోకుండా ఉంటాయి అన్నమాట. సో లిప్ బామ్ అయితే యూజ్ చేస్తున్నాను. కన్సిల్ చేసిన తర్వాత నా ఫేస్ అయితే ఇది. సో నెక్స్ట్ ఐ మేకప్ చేసి నేను ఇక్కడ కాజల్ అప్లై చేస్తున్నాను. ఎలా అంటే నేను పైన అప్లై చేస్తున్నాను అనమాట, సింగిల్ లైన్. నాకు ఎలా అంటే కొంచెం స్మోకీ ఐలా కావాలి. సో ఫస్ట్ ఇలా కాజల్ తీసుకొని, ఇది ఐకానిక్ కాజల్ అనమాట ఫ్రమ్ లాక్మీ ఐకానిక్ కాజల్ నేను యూజ్ చేస్తుంది. నేను నార్మల్గా అయితే నైబీ యూజ్ చేస్తాను, బట్ అది పోయింది. సో ఇది యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ అప్పర్ లైన్ అంతా ఒక లైన్ లాగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత దాన్ని స్మచ్ చేయాలన్నమాట. ఐ మీద ఒక లైన్ అప్లై చేసిన తర్వాత నేను స్విస్ బ్యూటీ వాళ్ళది ఐ షాడో ప్యాలెట్ యూజ్ చేస్తున్నాను. ఇందులో ఉన్న డార్క్ షేడ్ ఉంది కదా, ఇది యూజ్ చేస్తున్నాను అనమాట. దీంతో స్మచ్ చేస్తాను కలిపి.
సో ఇలా అప్లై చేసిన తర్వాత ఇలా ఉంటుంది, కొంచెం డిఫరెన్స్ మీకు తెలుస్తుంది కదా. సో ఇలా అన్నమాట. బ్రౌన్, డార్క్ బ్రౌన్ ఐ షాడోతో నేను స్మజ్ చేశాను. అండ్ సేమ్ ఇదే ఈ ఐ కూడా అలాగే చేసేద్దాం. సో 2 ఐస్కి అప్లై చేశాను అనమాట. ఇప్పుడు దీనిపైన ఐలైనర్ అప్లై చేస్తాను చాలా థిన్గా. అండ్ అవుటర్ బోటమ్ లైన్కి కూడా కాజల్ పెట్టేస్తాను. సేమ్ పైన కూడా అప్లై చేయాలి. సేమ్ ఇలా ఈ కూడా అలాగే చేయాలి. డిఫరెన్స్ చూడండి ఎంత తెలుస్తుందో. 2 ఐస్కి కాజల్ అయితే అప్లై చేశాను. సో ఇప్పుడైతే ఐ మేకప్ అయితే అయిపోయినట్టే. దానిపైన లైట్గా ఐలైనర్ అప్లై చేయాలి, చిన్న వింగ్ లాగా. లేదా చాలా థిన్గా జస్ట్ ఒక అప్పర్ లైన్ మాత్రమే అప్లై చేశాను, చిన్న వింగ్ వచ్చేటట్టు. ఐలైనర్ అయితే నేను మామాయర్ది యూజ్ చేస్తున్నాను, చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను. ఇట్స్ మై ఫేవరెట్ అనమాట. ఇంకొకటి నేను ఇది బ్లూ హెవెన్ నుంచి యూజ్ చేస్తున్నాను. నాకు ఓపెన్ పోర్స్ కానీ అవి ఏమి ఉండవు కాబట్టి నేను ప్రైమర్ యూజ్ చేయలేదు. అండ్ స్కిన్ ప్రెప్ చేసిన తర్వాత ప్రైమర్ యూజ్ చేయాలి. నేనైతే నాకు అంత ఓపెన్ పోర్స్ అంతా ఉండవు, డ్యూయిగా ఉంటుంది కాబట్టి నేను యూజ్ చేయలేదు. బట్ మీకు అలా ఓపెన్ పోర్స్ ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే, బట్ బిగినర్స్ కి కాబట్టి నేను అంత డీటెయిల్ గా అన్ని చూపించట్లేదు. బట్ మీకు ఓపెన్ పోర్స్ ఉన్నాయి అనుకుంటే మాత్రం తప్పకుండా ఈ ప్రైమర్ యూజ్ చేసి దానిపైన మేకప్ చేసుకోండి. ఇప్పుడైతే నేను ప్రైమర్ యూజ్ చేయట్లేదు, జస్ట్ మీకు చూపించడానికి అని చూపిస్తున్నాను. ఇది ఇన్సైట్ నుంచి ప్రైమర్, ఇదైతే ఒక కాంబో అనమాట, అందులో తీసుకున్నాను ఇవన్నీ నేను. ఇప్పుడైతే నేను ఫౌండేషన్ అప్లై చేస్తాను, నా స్కిన్ షేడ్ కి దగ్గరలో ఉన్నది మాత్రమే. ఇది ఇన్సైట్ నుంచి స్టే మ్యాట్ లిక్విడ్ ఫౌండేషన్ అనమాట. నా స్కిన్ కి కొంచెం లైట్ గా ఉంటది, బట్ కొంతసేపటికి బ్లెండ్ అయిపోతుంది. నేనైతే ఫౌండేషన్ చాలా తక్కువ యూజ్ చేస్తాను. నార్మల్ గా ఏంటంటే నేను ఇలా కన్సిల్ చేసుకొని వదిలేస్తాను ఇంకా ఫేస్ ని, దానిపైన ఏ ఫౌండేషన్ పెట్టను. కాకపోతే నేను ఇందులో మేకప్ లుక్ మొత్తం చూపించాలి కాబట్టి ఫౌండేషన్ తో పాటు చూపిస్తున్నాను. ఇది చాలా మంచి కవరేజ్ ఇస్తుంది. అంటే ఇలా ఫౌండేషన్ యూజ్ చేసినప్పుడు అప్లై చేసిన తర్వాత ఒకసారి సెట్టింగ్ స్ప్రే యూజ్ చేయండి. బ్లెండ్ చేసుకోండి, బాగా బ్లెండ్ అవుతుంది అనమాట. మనకి ఫౌండేషన్ యూజ్ చేసినప్పుడు ఫస్ట్ మనకి చాలా ఏదో లైట్గా అనిపిస్తుంది, కాకపోతే కొంతసేపటికి అది బ్లెండ్ అయిపోతుంది అనమాట మన స్కిన్లోకి. అప్పుడు న్యూట్రల్ అయిపోతుంది. ఫస్ట్ వేయగానే మేకప్ కొంచెం భయం వేస్తుంది ఏంటి ఇలా ఉంది అని, బట్ అది న్యూట్రల్ అయిపోయిన తర్వాత మనకి అసలు లుక్ తెలుస్తుంది అనమాట. అసలు మిస్ అవ్వకండి, లేదంటే నెక్ వేరే కలర్లో మన ఫేస్ వేరే కలర్లో కనిపిస్తుంది. మేకప్ ఆర్టిస్ట్ ఇలాగే చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే మాత్రం ఇలాగే చేసుకుంటాను. సో అదే చూపిస్తున్నాను మీ అందరికి. ఇఫ్ ఇట్ హ్యాస్ ఎనీ మిస్టేక్స్ అది కూడా చెప్తున్నాను అనమాట. ఇదనమాట మేకప్ అప్లై చేసిన తర్వాత లుక్. అప్లై చేసిన తర్వాత నేను కొంచెం ఈ నైబీ నుంచి స్ట్రోక్ క్రీమ్ యూజ్ చేస్తున్నాను హైలైటర్ లాగా. నేను ఇంకేమి చమ్కీలుగా నాకు నచ్చదు అనమాట. సో లైట్గా ఈ స్ట్రోక్ క్రీమే యూజ్ చేస్తున్నాను, కొంచెం ఆ డ్యూయీ ఫినిష్ షైన్ కోసం. మీకు ఇంత షైనీగా వద్దు అనుకుంటే యూ కెన్ స్కిప్ దిస్. నేనైతే యూజ్ చేస్తాను, నాకు అలా డ్యూయీ ఉంటేనే ఇష్టము లుక్. సో మీకు అలా వద్దు అనుకుంటే మీరు ఈ పార్ట్ని స్కిప్ చేసుకోవచ్చు. ఓకే డన్. నేను ఎక్కడైతే స్ట్రోక్ క్రీమ్ అప్లై చేశానో అదే ప్లేస్లో బ్రష్ యూజ్ చేస్తున్నాను. చాలా లైట్గా, నాకు బ్లష్ అంత సెట్ అవ్వదు, చాలా లైట్గా యూజ్ చేస్తున్నాను. ఇది ఇన్సైట్ నుంచి అనమాట. దీని షేడ్ వచ్చేసి రాస్బెర్రీ.
యా చేసిన తర్వాత ఇలా ఉంది. యాక్చువల్గా ఏంటంటే కాంటోర్ ఇలా అన్నీ యూజ్ చేస్తారు, కానీ ఇది బిగినర్స్కి మాత్రమే. అండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే నేను ఎలా చేసుకుంటాను అనేదే చూపిస్తున్నాను. యాక్చువల్గా కాంటోర్ ఇదంతా చేస్తారు, నాకు అదంతా అంత నచ్చదు. సో నాకు అది రాదు, నాకు అంత రాదు. సో నాకు వచ్చినట్టు నేను చేస్తాను అనమాట. అండ్ లాస్ట్ ఫైనల్గా లిప్స్టిక్ అప్లై చేస్తున్నాను. ఈ లిప్స్టిక్ ఏంటంటే స్విస్ బ్యూటీ నుంచి. సో హియర్ ఈజ్ మై ఫైనల్ మేకప్ లుక్ అనమాట. నేను ఇందులో యూస్ చేసిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా ట్యాగ్ ప్రోడక్ట్స్లో ఇస్తాను, చెక్ చేయండి. సో లిప్స్టిక్ అప్లై చేసిన తర్వాత నా లుక్ అయితే ఇది అనమాట. ఇప్పుడు త్వరగా యాక్సెసరీస్ అండ్ అలాగే డ్రెస్ కూడా వేసుకుని రెడీ అయిపోతాను. అవుట్ఫిట్ అయితే ఇదే అనమాట. ఇప్పుడైతే వేసుకొని వచ్చేస్తా. సో అవుట్ఫిట్ వేసుకొని యాక్సెసరీస్ పెట్టుకున్నాను. సో ఇదైతే మేకప్ లుక్ అనమాట. కాకపోతే ఈ మేకప్ లుక్ మనకి ఇలా చెదిరిపోకుండా ఉండాలంటే మనం సెట్టింగ్ స్ప్రే యూజ్ చేయాలి తప్పకుండా. సో ఇప్పుడైతే సెట్టింగ్ స్ప్రేతో సెట్ చేసేస్తే ఆల్ సెట్. బ్లాక్ స్టిక్కర్ అయితే నాకు అసలు నచ్చలేదు, అందుకని చెప్పి మళ్ళీ స్టిక్కర్ మార్చుకున్నాను. హియర్ ఇస్ మై ఫైనల్ లుక్. కానీ ఒకటి మిస్ అయింది, అదే కుంకుమ, అది కూడా పెట్టేసుకుంటా. హెయిర్ ఇస్ మై ఫైనల్ లుక్. ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది నా మేకప్ లుక్ అనేది మీరు కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్.